రామయ్య ఒక చిన్న గ్రామంలో నివసించే పేద రైతు. అతనికి చిన్నప్పటి నుంచే చదువుపై ఎంతో ఆసక్తి ఉండేది. కాని కుటుంబ పరిస్థితుల వల్ల 5వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. అయినా అతని మనసులో ఒక నమ్మకం మాత్రం ఎప్పుడూ చావలేదు, ఏదైనా సాధించాలి, జీవితంలో ఎదగాలి అనే బలమైన విశ్వాసం. రోజంతా పొలంలో పనిచేసి, సాయంత్రం ఇంటికి వచ్చాక రామయ్య పిల్లల పుస్తకాలు తీసుకుని చదవడం మొదలుపెట్టేవాడు. గ్రామస్థులు అతన్ని చూసి నవ్వేవారు. ఈ వయసులో చదువేం అవసరం అని ఎగతాళి చేసేవారు. కాని రామయ్య వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, నమ్మకం ఉన్నవాడే ముందుకు వెళ్తాడు అని. కొంతకాలానికి గ్రామంలో ఒక పాఠశాల నిర్మాణం ప్రారంభమైంది. అందుకు ప్రభుత్వ అధికారి వచ్చాడు. అతను గ్రామస్థులతో మాట్లాడి, ఎవరికైనా చదువు మీద ఆసక్తి ఉంటే రాత్రి పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పాడు. ఇది విన్న రామయ్య మనసులో ఆనందం పొంగిపోయింది. మొదటగా తన పేరు నమోదు చేయించాడు. రాత్రి పాఠశాలలో రామయ్య ఎంతో శ్రద్ధగా చదివేవాడు. అక్షరాలు రాయడం, లెక్కలు వేయడం నేర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత అతను 10వ తరగతి పరీక్ష కూడా ఉత్తీర్ణుడయ్యాడు. అది అతని జీవితంలో ఒక గొప్ప విజయం. అప్పటి వరకు నవ్విన వాళ్లే ఇప్పుడు ఆశ్చర్యంగా చూశారు. చదువు వల్ల రామయ్యకు వ్యవసాయంపై కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆధునిక పద్ధతులు నేర్చుకుని, తన పొలంలో అమలు చేశాడు. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించాడు. లాభాలు పెరిగాయి. గ్రామంలోని ఇతర రైతులకు కూడా తన అనుభవం పంచుకున్నాడు. అందరూ అతన్ని గౌరవించటం మొదలుపెట్టారు. కొంతకాలానికి గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా రామయ్యను ఎన్నుకున్నారు. ఒకప్పుడు పేద రైతుగా, చదువులేని వ్యక్తిగా తక్కువగా చూసిన రామయ్య ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారాడు. అతని మాటల్లో ఎప్పుడూ ఒకే విషయానికి ఉండేది, మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. రామయ్య జీవితం ఒక సత్యాన్ని నేర్పింది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, మనపై మనకు నమ్మకం ఉంటే మార్గం తప్పకుండా దొరుకుతుంది. సాధించాలి అనే నమ్మకం మనిషిని ముందుకు నడిపించే గొప్ప శక్తి. అదే జీవితాన్ని మార్చే ఆయుధం. నీతి, సాధించాలి అనే బలమైన నమ్మకం ఉంటే, ఏ కష్టం కూడా మనల్ని ఆపలేను.